Hi. Most of the pharma aspirants చాలా కన్ఫ్యూజ్డ్ కదా బికాస్ ఆఫ్ ది రీసెంట్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రూల్స్. అది కూడా 419 పోస్టులు అనగానే ఒక చాలా హైప్ క్రియేట్ అయిపోయింది మనకి. అండ్ అందరూ కూడా ఒక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏమని, మనమేమో మొన్నటిదాకా స్టేట్ డిఐ వస్తుందని చాలామంది సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కొంతమంది కోచింగ్ కూడా తీసుకుంటున్నారు, వాళ్ళ కోచింగ్ కూడా అయిపోతుంది. మధ్యలో సెంట్రల్ డిఐ రూల్స్ రాగానే ఇంకా ఇది వెరీ షార్ట్గా నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. మేము స్టేట్కి చదవాలా, సెంట్రల్కి చదవాలా, నెక్స్ట్ మేము సెంట్రల్కి ఎలిజిబులా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయన్నట్టు. బేసిక్గా ఇవన్నీ క్లారిఫై చేయడానికి నేను చాలా షార్ట్ వీడియోస్, చాలా డీటెయిల్డ్గా స్లైడ్స్ పెట్టి చేశాను. ఎవరైనా మిస్ అయితే చూడండి. ఈ వీడియోలో ఏం చేద్దామంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ ఏజ్ లిమిటేషన్ అండ్ వాట్ ఎవర్ ద రీజన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ యూపీఎస్సీ డిఐ అనుకోండి. మనకి వీ హ్యావ్ అనదర్ ప్లాన్. ఆబ్వియస్లీ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్, స్టేట్ డిఐ ఆప్షన్ ఉంది కదా మనకి. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్ఫ్యూజన్ నుంచి ఫస్ట్ మీరు బయటకు రావడానికి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, కపుల్ ఆఫ్ డేస్ పడుతుంది, బట్ డెఫినెట్లీ విల్ స్టెబిలైజ్. మీరు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ ఒకటి వీడియో చేశాను, బట్ ఇక్కడ మీకు ఒక సూపర్ సింపుల్ సమ్మరీ టేబుల్ ఇస్తున్నాను నేను. ఏది డిసైడ్ అవ్వడానికి, అసలు మీరు సెంట్రల్కి ఎలిజిబులా కాదా, ఫస్ట్ ఒకటి ఎలిమినేట్ చేద్దాం. ఓకే, సో సెంట్రల్ డిఐకి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది, మీది ఏ కేటగిరీ కింద వస్తారు చూసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చాను, సబ్జెక్టివ్ టు కరెక్షన్ విత్ ది ఫైనల్ నోటిఫికేషన్. దాన్ని బట్టి మీరు టెంటేటివ్గా ఓకే మీరు వస్తారు. ఇంకొక 3-4 మంత్స్ వరకు టైం అట్లా పెట్టుకోండి. వితిన్ 3-4 మంత్స్లో మీ ఏజ్ లిమిట్లో వస్తున్నారు అనుకుంటే యూ కెన్ గో విత్ సెంట్రల్ డిఐ ప్రిపరేషన్. ఓకే, ఇక లేదు అంటే మీరు సెంట్రల్ డిఐని పక్కన పెట్టేయాలి. ఓకే, దాని గురించి అనవసరంగా ఆలోచించి లాభం లేదు. సో యూ హ్యావ్ టు మూవ్ ఆన్ టు స్టేట్ డిఐ ప్రిపరేషన్. ఓకేనా, సో స్టేట్ డిఐ ప్రిపరేషన్కి మీరు ఇంకా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ నోటిఫికేషన్, ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి, మేబీ December 9th కూడా వస్తుంది. వీ డోంట్ నో, ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటే ఉండొచ్చు. సరే, ఎప్పుడు అనౌన్స్మెంట్ ఉంటుంది ఇదన్నీ పక్కన పెడితే, ఆర్ యూ ప్రిపేర్డ్ అనేది మీరు చూసుకోండి. ఓకే, సో మీరు 31 మాడ్యూల్స్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ సిలబస్ మీద వీడియో చేశాను. 31 చాప్టర్స్ ఇచ్చాడు. టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి మొరార్లెస్ సేమ్. సో మరి 31 చాప్టర్స్ మనం చదవాలి డిఏ లెవెల్లో. పేపర్ 1 ప్లస్ పేపర్ 2 అంటే మరి చాలా టైం పడుతుంది, మోర్ దెన్ 6 months పడుతుంది. ఓకేనా, సో సెంట్రల్ డిఐకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఫస్ట్ ఎలిమినేట్ చేసుకోండి. దాని తర్వాత ఒక క్లారిటీకి రండి, మనం స్టేట్కి మాత్రమే ఎలిజిబుల్ అని. ఇంకా స్టేట్ సిలబస్ కాపీ తీసుకోండి, మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి, తర్వాత చదవండి. ఇంకా అంతే. నోటిఫికేషన్ ఏ టైంలో అయినా రావచ్చు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది పక్కన పెట్టండి. వస్తే మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా నిజంగా? అరే ఇప్పుడే వచ్చిందా అనుకుంటారు మరి. ఓకే, సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు ఈ సెంట్రల్ వర్సెస్ స్టేట్ మీరు కన్ఫ్యూజన్ని తీసేయండి. ఓకేనా, ఒకవేళ రెండింటికి ఎలిజిబిలిటీ వచ్చిందనుకోండి, అంటే బీఫామ్, ఫామ్ డి ఫ్రెషర్స్కి సెంట్రల్ స్టేట్ ఎలిజిబిలిటీ వస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఈ పర్టికులర్ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి. మీరు ఒక 2 minutes టైం కేటాయిస్తే మీకు ఈ క్వశ్చన్కి క్లారిటీ వస్తుంది. ఓకే, వితౌట్ క్లారిటీ యూ కెన్ నాట్ వర్క్ ఆన్ థింగ్స్. ఓకే, సో మీకు మెటీరియల్ ఓకే చదవడానికి అన్నీ ఒక ప్లేస్లో, రిఫరెన్స్ స్టాండర్డ్స్ అన్నీ యూజ్ చేసిన బుక్ ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ చేసాం. వీఆర్ గెటింగ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. మీకు ఎవరికైనా కావాలంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకొని, అది యాజ్ టీస్ సిలబస్ కాపీ ప్రకారం ఉంది. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ దిస్ మెటీరియల్, ఆర్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఆన్ యువర్ ఓన్ by studying reference standard books. Okay, I'll see you in the next video. Thank you. You can share this video among your friends. Okay.